నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. స్టూడియోలో ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు చూసుకుంటే 7 కొండలు, తిరుమల తిరుపతిలో 7 కొండలు ఉన్నాయని మా నాన్నగారే చెప్పారు అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి సార్? నీకు ఎలా అనిపిస్తుందమ్మా? నాకు అర్థం కావట్లే. అంటే అప్పట్లో అది ఎప్పుడు అసలు 7 కొండల వెంకటేశ్వర స్వామి అక్కడ ఎప్పుడు నిలిచాడు, అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ అప్పటికి తెలుసా లేదా, అది నాకే ఇంకా అర్థం కావట్లేదు. నేను కొంచెం వివరంగా చెప్తాను దీని గురించి. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ సీఎంగా 2004 సంవత్సరంలో అయ్యాడనమాట. ఆయన హిందువు కాదు, దే ఆర్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్నే. వాళ్ళకి హిందూ మతం మీద అంత భక్తి భయం ఉన్నట్లుగా అనిపించట్లా రీసెంట్ డెవలప్మెంట్స్ చూస్తే. ఎందుకో ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి వాళ్ళు తిరుపతి లడ్డు తయారీలో ఘీ వాడలేదని సిట్ నిర్ధారించింది. అది మనం అందరం చూసాం. లాస్ట్ 10-50 డేస్ నుంచి లడ్డూని దేంతో తయారు చేశారు అంటే దాంట్లో సింథటిక్ కెమికల్స్ అని వచ్చేసింది, రిపోర్టు సిట్ ఇచ్చేసింది. అందువల్ల ప్రజల్లో వాళ్ళకి విపరీతమైన ఇది వచ్చేసింది, వాళ్ళ మీద ద్వేషం. ఎందుకంటే కలియుగ దేవుడు మన వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఇట్లా చేశారనే ఇది. దాని గురించి వాళ్ళు తట్టుకోలేక ప్రజల్లో విపరీతమైన వ్యతిరేక భావం వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద. దాన్ని ఎట్లా కవర్ చేసుకోవటానికి ఫస్ట్ హెరిటేజ్ మీద పడ్డారు. హెరిటేజ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మన కరుణాకర్ రెడ్డి, తర్వాత సాక్షి పేపరు, సాక్షి జగతి పబ్లికేషన్, వీటి మీద 10 మంది మీద హెరిటేజ్ కంపెనీ పరువు నష్టం దావా వేసింది ఢిల్లీ హైకోర్టులో. ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారు, మీ కథనాలు వీడియోస్ ఇమ్మీడియట్గా 24 అవర్స్లో రిమూవ్ చేయమని చెప్పారు. ఫర్దర్ కేసు రన్ అవుతుంది. 100 కోట్ల రూపాయలు డిఫమేషన్ వేశారు. అది చూసావా, 2 రోజుల నుంచి ఒక్కళ్ళు కూడా ఇందాపూర్ కానీ బోలేబాబా డైరీ మాట అసలు. అంటే ఎంత దారుణాతి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి మీద బురద తల్లటానికి ప్రయత్నించారు. దానికి ఢిల్లీ హైకోర్టు బ్రేక్ వేసింది. ఆ విధంగా తిరుమల పవిత్రతని, హెరిటేజ్ యొక్క పరువు కాపాడారు. హెరిటేజ్ ఈజ్ ఎ హైలీ రిప్యూటెడ్ డైరీ. అది చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి దాంట్లో తప్పులు ఉన్నాయని చెప్తే చంద్రబాబు నాయుడు గారికి బ్యాడ్ నేమ్ వస్తుందని ఆ కల్తీ, ఆ కెమికల్స్తో తయారు చేశారు కదా, కల్తీ నెయ్యి అనకూడదు. 2019-2024 మధ్యలో తయారు చేసిన లడ్డు నెయ్యితో తయారు చేయలేదు అని డిసైడ్ అయిపోయింది. అది పబ్లిక్ అందరికీ తెలిసిపోయేటప్పటికి ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది వాళ్ళ మీద. అందుకని ఏదో ఒకటి కల్పించుకోవాలని అలా కల్పించుకున్నారు. అది ఫెయిల్ అయ్యి కోర్టు మొట్టికాయలు వేసి సాక్షి పేపర్ మీద కానీ వాళ్ళు మొత్తం కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఒక 10 మెంబర్స్ మీద పరువు నష్టం దావా వేశారనమాట. దాంట్లో ఈ మొత్తం మ్యాటర్ అంతా డిలీట్ చేయమన్నారు. ఎక్సెప్ట్ న్యూస్ పేపర్ ఆల్రెడీ ప్రింట్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని ఏమి చేయలేరు, పేపర్స్ ఉంటాయి. అది అక్కడితో అయిపోయింది. ఆ 100 కోట్ల డిఫమేషన్ని కేసు రన్ అవుతూ ఉంటుంది అనమాట. అది అందుకని మొత్తం ఆగిపోయారు. ఆగిపోయి లేటెస్ట్గా ఏం బియ్యం చేశారు, అది అసెంబ్లీ కౌన్సిల్లో కూడా దాంతో చాలా పెద్ద గొడవ చేశారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకెళ్ళి, అది ఎప్పుడు కాన్స్టిట్యూషన్ వైజ్గా ఇట్లా దేవుడి ఫోటోలు కౌన్సిల్లో తీసుకెళ్ళకూడదు, అట్లా అసెంబ్లీకి కానీ పార్లమెంట్స్లో కానీ ఈ సభల్లోకి తీసుకెళ్ళకూడదు అనమాట. అది చాలా ఘోరమైన తప్పు చేశారు. అది ఒక తప్పు అయిపోయింది. ఈలోపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకి ఎవరు వైఎస్ఆర్సీపీ 11 మంది విత్ దైర్ లీడర్ రాకుండా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. బడ్జెట్ సమావేశాలు మొదలై చాలా రోజులు అయింది. దానికోసం ఒక 3 అవర్స్ ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రెస్ మీట్ గురించి మనం డిస్కస్ చేయాలంటే ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేయాలంటే ఒక్కొక్క వీడియోలో చేయొచ్చు, అది తర్వాత చేద్దాం. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పటికీ కూడా తిరుపతి మీద మాకు అభిమానం ఉంది, తిరుపతి మీద మాకు హిందూ మతం మీద మేము చాలా భక్తిభావంతో ఉన్నాము. అసలు తిరుపతి 7 కొండలు తిరుపతికి అని చెప్పిందే మా నాన్నగారు అని ఒక 2 జీవోలు తీసుకొచ్చాడు ఆయన. 746, 747 తిరుపతికి 25,000 కిలోమీటర్ల స్క్వేర్ ఫీట్ ఏరియా తిరుపతిది అని ఒక జీవో ఇచ్చాడు. 746, 747లో ఏమి ఇచ్చారంటే
అన్ని మత ప్రచారాలు జరగకూడదు, ఇది స్ట్రిక్ట్గా దీని బౌండరీస్, ఒక తిరుపతి దేవస్థానమే కాక మిగతా దేవస్థానాల్లో కూడా అన్ని మత ప్రచారం చేయకూడదు అని ఇచ్చారనమాట. ఇది ఆ జీవోలు 2 746, 747 ఈ జీవోలు 2007 జూన్లో వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్ ఎప్పుడంటే 2004 నుంచి 2009 వరకు ఫస్ట్ టర్మ్, 2009లో గెలిచాడు ఆయన మళ్ళీ సెకండ్ టైం కూడా. అక్కడికి వెళ్లే ముందు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, జీవోస్ గురించి. 2007లో 746, 747 జీవోలు ఇచ్చాడు. దాంట్లో ఏముంది, ఈ 7 కొండలు పేరు ఇచ్చారు అన్ని. ఇప్పుడు అవన్నీ తెలుసు కదా, ఏ కొండలు ఉంది, వెంకటాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, అట్లా ఆ పేర్లన్నీ 7 కొండలు ఈ దేవస్థానానికి చెందినయే అని చెప్పి ఒక జీవో ఇచ్చాడు. ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో మాకు అర్థం కాల. ఆ కాదని, ఈ కొండలు తిరుపతి కాదని ఎవరన్నారు? రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఇప్పుడు 2005 సెప్టెంబర్ 16న 338 అనే జీవో ఇచ్చాడు. దాంట్లో ఏం చేశాడు, 27 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్స్లోనే తిరుపతి ఉందని ఇచ్చాడు అనమాట. అది టెంపుల్ ఏరియా అనమాట. టెంపుల్కి 25,000 కిలోమీటర్స్, 25 కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. అంటే దగ్గర అది చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట. ఆ డిస్టెన్స్ మాత్రమే తిరుపతి అని ఇచ్చాడు అనమాట. అర్థమైంది నీకు? 746, 747 2007 జూన్లో ఇచ్చారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అసలు? అసలు ఆ జీవో ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆ జీవోకి ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే 2005 సెప్టెంబర్ 16 నాడు 25 కిలోమీటర్ల స్క్వేర్ ఫీటే ఈ తిరుపతికి ఉంది అని జీవో ఇచ్చారు. అప్పుడు ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. 2005 సెప్టెంబర్ నుంచి 2007 వరకు హిందూ మతానికి సంబంధించిన వివిధ సంఘాలు, తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున రివర్స్ అయిందనమాట. హిందూ మతాన్ని ఇట్లా చేస్తున్నారు. అసలు ఇంగ్లీష్ మీడియాలో కూడా, నేషనల్ మీడియాలో కూడా, ఇంగ్లీష్ ఛానల్స్లో కూడా దాని మీద దాడెత్తారు. ఇది చాలా తప్పు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 25 కిలోమీటర్ల స్క్వేర్ ఫీట్లో ఓన్లీ దగ్గర 2 కొండలే ఉంటాయి. ఆ 2 కొండల వరకే తిరుపతిని లిమిట్ చేసి మిగతా 5 కొండలు సెక్యులరిస్టిక్గా ఉండొచ్చు అనే విధంగా చేశారనమాట. వాళ్ళు ఇచ్చిన 338 జీవో ఉంది కదా, ఆ జీవో తిరుపతికి వెళ్ళే పాత్స్, దారులు ఉంటాయి కదా, అది పాపనాశనము, ఇలా రకరకాల క్షేత్రాలు ఉంటాయి, వాటి వరకు మాత్రమే ఇచ్చారు. ఈ మిగతా కొండలు ఆ పరివ్యూలో లేవన్నమాట. అర్థమైందా? దాని మీద హిందూ మతస్థులందరూ ఎదురు తిరిగి వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే, మిగతా కొండల్లో అప్పుడు కాలంలో ఏమనుకున్నారంటే ప్రజలు, మీరు చిన్నాళ్ళు కదా, తెలియదు కదా, ఆ కొండల మీద అక్కడక్కడ సెలవు బొమ్మలు వేశారు. వాళ్ళు అక్కడ చర్చి కడదామని కూడా ఒక ప్లాన్ చేశారంట. ప్రజలందరూ బాగా తిరుగుబాటు చేశారు. ఏది, ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, హిందూ మతానికి గౌరవించేవాళ్ళు, హిందూ మతం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, హిందువులంతా తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు 2 సంవత్సరాల పాటు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా కాలిబాటను తిరుపతి వెళ్ళొచ్చాడు. ఆయన కాలిబాటను తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి అని. చంద్రబాబు నాయుడు గారికి తిరుపతిలోనే చదువుకున్నాడు. ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి పాద పద్మాల దగ్గరే ఆయన పెరిగాడు. అప్పటికే ఆయన 2004, 2003లో ఆయన మీద నక్సలైట్లు దాడి చేశారు కదా, క్లైమర్ మైన్స్ పేల్చారు కదా, అప్పుడు బ్రతికి బయటపడ్డాడు. ఆయనకి ఏమీ అవ్వలేదన్నమాట. ఆయన బతకటానికి గల మెయిన్ కారణం ఏంటో తెలుసా? ఇలాంటి మనుషులు వస్తారు, ఇలాంటి మనుషులు వచ్చి ఈ తిరుపతి కొండలకు హాని చేస్తారు, నువ్వు వచ్చి కాపాడాలని దేవుడు ఆయన బతికిచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, మేమే 7 కొండలు అని చెప్పాము ఇది అని చెప్పారు. 7 కొండలని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు దేవుడికి నువ్వు బౌండరీ లిమిట్స్ ఏంటి? ఇన్ని వేల సంవత్సరాల నుంచి దానికి ఏమన్నా లిమిట్స్ అట్లా పెట్టారా? అంతకుముందు గవర్నమెంట్స్ ఏమన్నా జీవోలు ఇచ్చారా? ఎప్పుడు ఇవ్వాలా? ఎందుకు నువ్వు కదిలిచ్చావు దాన్ని? 2005 సెప్టెంబర్ 16 నాడు 25 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలోనే ఈ తిరుపతి రిలీజియస్ ప్లేస్ ఉంటుంది, ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ ఉంటుంది, ఈ పంచాయతీ ఉంటుంది అనేది నువ్వు ఎందుకు ఇచ్చావు? నిన్ను ఎవరు అడిగితే ఇచ్చావు? దానికి సమాధానం లేదు. దానికి అడ్మినిస్ట్రేటివ్ అని చెబుతున్నారు. ఈ కొండలన్నీ ఎన్విరాన్మెంటల్ డిస్టర్బెన్స్ అవ్వకుండా అట్టిపెట్టుకున్నారు అన్ని వేల సంవత్సరాల నుంచి. ఎక్కడ ఆ కొండల మీద ఊళ్ళు లేవు, చూసావా? ఎక్కడ ఊళ్ళు ఉండవు. అదంతా
పరమాత్ముడికి చెందింది. చెందిందా? పరమాత్ముడు ఏడుకొండలవాడ వెంకటేశ గోవింద గోవింద అని మాట్లాడుకుంటారు అందరూ. అవును. ఎప్పటి నుంచి ఇప్పుడు ఇవాళ నిన్న 20, 30, 40 కాదు, వేల సంవత్సరాల నుంచి వచ్చిన టాక్ అది. భక్తులందరూ ఏడుకొండలవాడ ఏడుకొండలవాడ అవును. అనుకుంటారు. అప్పుడు 2005 సెప్టెంబర్ 16 నాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన జీవో చూసి ప్రజలందరూ చాలా బాధపడ్డారు. బాధపడి తిరగబట్టి చాలా ప్రొటెస్ట్ చేశారనమాట. అప్పుడు ఏమనుకున్నాడు, హిందువుల ఓట్లన్నీ నాకు పోతాయేమో, ఈ మఠాధిపతులు పీఠాధిపతులు అందరు ఎదురు తిరిగారు హిందూ మతం వాళ్ళందా, ఇక లాభం లేదనుకుని 2 సంవత్సరాల తర్వాత 746, 747 జీవో ఇచ్చాడనమాట. ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు ఆయనకు 100 రెట్లు ఎక్కువ చదివాడు. ఈయన ఏం చేశాడు, 338 జీవో చెప్పాడా. 338 జీవోలో ఎవరిచ్చారు అది 25 కిలోమీటర్ స్క్వేర్ ఫీట్ అని, 2 కొండలేనని చెప్పింది ఎవరు, అసలు అది 2 కొండలేనని చెప్పింది ఆయనే. దాంట్లో ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని 746, 747 2007 జూన్లో ఇచ్చాడు. 2 సంవత్సరాల పోరాట ఫలితం అది. అందుకని ఇచ్చారు. ఆయన అది మా నాన్నగారే 2 కొండలు అని చెప్పారు అనే జీవో చెబుతున్నాడా? ఎంత మోసం అది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తాం కదా. అసలు ఆయన ఎవరు అసలు తిరుమల కొండలకి హద్దులు నిర్ణయించడానికి? అది పవిత్రమైన ప్లేస్, సేక్రెడ్ ప్లేస్. 7 హిల్స్ సేక్రెడ్ ప్లేస్. 7 హిల్స్ అనే వర్డ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈయన వచ్చి 2 కొండలే అని చెప్పటం వల్ల ఇంత తిరుగుబాటు వచ్చింది, ప్రజా చైతన్యం వచ్చింది, హిందువుల్లో చైతన్యం వచ్చింది. అంత తిరుగుబాటు చేసేటప్పటికి ఆయనకి కొంచెం భయపడి ఈ 746, 747 ఇవ్వాల్సి వచ్చింది. లేకపోతే దాన్ని రద్దు చేసామని చెప్పైనా చెప్పాలన్నమాట. 2 చెప్పకుండా ఈయనేం చెబుతున్నాడు, మా నాన్నగారు 7 కొండలు 25,000 కిలోమీటర్ స్క్వేర్ ఫీటు చదరపు కిలోమీటర్లు ప్రకారం ఇచ్చారు, ఆ ఘనత మా నాన్నగారికి తగ్గిందని మన ప్రెస్ మీట్లో చెప్పాడు. ఇదే వాదన గత 2-3 నెలల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది మాట్లాడుతున్నారు అనమాట. నేను అప్పుడే దాన్ని ఖండిద్దాం అనుకున్నా. మన మానవ మాత్రం ఎవరు, అది సేక్రెడ్ ప్లేస్ 7 హిల్స్. హూ ఈజ్ రాజశేఖర రెడ్డి టు డిక్టేట్ ద టర్మ్స్? ఈయన డెమోక్రసీలో ముఖ్యమంత్రిగా అనుకోవచ్చు. దేవుళ్ళ మీద దండయాత్ర చేసింది ఆ పార్టీ వాళ్ళే. దేవుళ్ళ మీద దండయాత్ర, ఎందుకంటే హిందూ మతం మీద దండయాత్ర, దాన్ని ఒక రిస్ట్రిక్టెడ్ ప్లేస్గా చేయాలనుకున్నాడు. ఆ మిగతా కొండల్లో మిగతాదంతా సెక్యులరిస్టిక్గా వదిలిపెట్టారు. అంటే ఏ మతం వాళ్ళైనా వచ్చి దాంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా ఏదైనా బిజినెస్లు పెట్టుకోవచ్చు. ఆ పవిత్రత అంతా పోగొట్టడానికి ట్రై చేశాడు. ఆ నాన్న చరిత్ర అదే. మా నాన్నగారే 7 కొండలు చేశారు. 7 కొండలు ఎందుకు చేశారు? తిరుగుబాటు జరిగింది హిందువుల నుంచి, అందరి నుంచి. అసలు ఆ 2 కొండలు చేయటం కానీ 7 కొండలు చేయటం కానీ ఆయనకి ఎవరు ఎక్కిచ్చారు? ఎందుకు ఆ సబ్జెక్ట్ టచ్ చేయాల్సి వచ్చింది అసలు? అవును, అంటే ఎప్పటి నుంచి ఎవరు టచ్ చేయలేదుగా. కాదు సార్, కల్తీని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఈ 7 కొండలది మళ్ళీ ఏదో ఒకటి. చంద్రబాబు నాయుడు గారిని వెంకటేశ్వర స్వామి మీద ఆయన భక్తి లేదు, ఆయన 2 కొండలు అన్నాడు. ఆయన ఏమన్నాడు, ఆయన ఒక వీడియో పెడుతున్నారు. ఆయన ఏమన్నాడు, 746 నేను వస్తే రద్దు చేస్తాను అనే ఒక వీడియోని క్లిప్పింగ్ తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏమో మనకు తెలియదు. ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఎవరు ఆయనకి డిక్టేట్ చేయటం, మనం ఎవరు హద్దులు నిర్ణయించటం, మానవ మాత్రులు మనం. అది వెంకటేశ్వర స్వామి 7 కొండల్లో ఆయనేనని వేల సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. దానికి ఒక బౌండరీ అనేది ఉండదా? అసలు ప్రపంచం అంతా అయిందే. అసలు ఈ 7 కొండల్లో ఇక్కడ నివసిస్తున్నాడు కాబట్టి 7 కొండలని ఎవరు టచ్ చేయకూడదు. అవి చాలా పవిత్రమైనవి. అక్కడ పైన కూడా తిరుమలలో కూడా గుడికి సంబంధించినంత వరకే ఉంటాయి అన్నమాట. అప్పుడు కాలంలో కొంతమంది రెసిడెంట్స్ ఉంటే వాళ్ళని కూడా తీసి కిందకి దించేశారు. ఓన్లీ గుడికి సంబంధించిన వ్యవహారం మాత్రమే ఉంటుంది తిరుమలలో. అది సేక్రెడ్ ప్లేస్ అది. అలాంటి ప్లేస్ని నువ్వు అడ్మినిస్ట్రేటివ్ రిస్ట్రిక్షన్స్ అని పెట్టి 25 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల ఏరియా వరకు పెడితే ప్రజలకు ఎంత బాధపడ్డారు. అంత బాధ పెట్టాడు హిందువులు మీ నాన్నగారు. అప్పుడు కన్వర్షన్స్ కూడా ట్రై చేశారనమాట. అప్పుడే అసలు ఈ కరుణాకర్ రెడ్డిని వీళ్ళందరినీ అపాయింట్మెంట్ మొదలుపెట్టారు. ఏంటి, తిరుపతిలో అన్ని మతస్థులకి జాబులు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్య మతస్థులకి జాబులు ఉండకూడదు, అన్య మతస్థులు తిరుపతి దేవస్థానంలో పనిచేయడానికి వీల్లేదని జీవో ఇచ్చారు. గ్రాడ్యువల్గా అక్కడ ఉన్న అన్య మతస్థులను తీసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్యూర్ హిందూ, ఆయన వెంకటేశ్వర స్వామి మీద విపరీతమైన భక్తి ఉంది. దట్టు ఆయన 2003లో ఆ చనిపోయేవాడల్లా బతికాడు. అంత క్లైమర్ మైనస్ అంత పెద్ద పీరియడ్ సంభవించిన తర్వాత కూడా
అది కేవలం వెంకటేశ్వర స్వామి మహిమేనని అందరూ అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు బతికారు కాబట్టే ఇవాళ తెలుగు 2 రాష్ట్రాలు ఈ మాదిరిగా అభివృద్ధి చెందినాయి. ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ సైబరాబాద్గా మార్చాడు, కొన్ని లక్షల మందికి భవిష్యత్తు ఇచ్చాడు ఆయన. అది వెంకటేశ్వర స్వామే మన ఆంధ్ర ప్రజల్ని ఆదుకున్నాడు అందరినీ. తర్వాత ఇప్పుడు ఇట్లాంటి లడ్డు కల్తీలు చేస్తారు, వీటన్నిటిని మీరు అరికట్టాలి, ఇలాంటి వాళ్ళని అరికట్టాలని ఆయన బతికిచ్చారు. ఆయన బతికిన తర్వాతే ఈయన 2005లో జీవో ఇచ్చాడు. కాంగ్రెస్ గవర్నమెంట్లో సీఎం ఆయన 2004 నుంచి 2009 వరకు. నీకు క్లియర్గా అర్థమవుతుందమ్మా. ఇప్పుడు 2009 తర్వాత కూడా 2009లో ఆయన గెలిచాడు, మళ్ళీ కాంగ్రెసే గెలిచింది. అప్పుడు ఏం చేశారో తెలుసు, అసెంబ్లీలో ఒక డిస్కషన్లో ఏం చేశారంటే 746, 747 నువ్వు ఇవ్వాల్సిన అవసరమే ఉంది. నువ్వు స్వామివారితో దేవదేవుడితో ఎందుకు పెట్టుకున్నావు? దేవదేవుడు 2 కొండలే ఉన్నాయని నువ్వు ఎందుకు అన్నావు? మళ్ళీ దాన్ని ఖండించి మళ్ళీ ఈ 746, 747 ఎందుకు జీవోలు తెచ్చావు? అసలు మన పరివి కాదు అది, అసలు అది పరమాత్ముడిది. ఇంతే రిస్ట్రిక్టెడ్ ఏరియా, టౌను, దీనికి అడ్మినిస్ట్రేషను అని నిర్ణయించడానికి మనం ఎవరం? అది టెంపుల్ ఏరియా, ఆ టెంపుల్ వాళ్ళే చూసుకుంటారు, టీటీడీ దేవస్థానం చూసుకుంటుంది. అందుకని నువ్వు ఇది పంచాయతీ పెడతాను, లేకపోతే మున్సిపాలిటీ పెడతాను, ఇంతవరకే జనం ఉన్నారు, మిగతాదంతా ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంటుందమ్మా. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ప్లేస్లో ఉంటుంది. అంతా ఫారెస్ట్ కదా 7, దాంట్లో ఎవ్వరు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. అటువంటిప్పుడు అది వెంకటేశ్వర స్వామికి చెందిన 7 కొండలు ఉంటే నువ్వెవరు అసలు 746, 747 ఇవ్వటానికి? నువ్వు చేసిన తప్పును దిద్దుకోవటానికి మళ్ళీ ఇంకో జీవో ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అసలు ఆ జీవో అసలు నీకు ఎందుకు? అసలు ఎందుకు టచ్ చేసావు? నువ్వు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నావు, చాలా తప్పు. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడు, నువ్వు చాలా ఇబ్బంది పడతావు అన్నాడు అనమాట. ఆయన అన్న తర్వాత కొద్ది రోజుల్లోనే పావురాలకోటలో వెళ్ళిపోయాడు ఆయన. చాలా పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామి. ఆయన పవిత్రమైన 7 కొండలని టచ్ చేయకూడదు ఎవరు. అసలు 2 కొండలని ఎందుకు చెప్పాడు? అసలు ఫస్ట్ 538 జీవో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అట్లా జీవో ఇచ్చి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. 2 సంవత్సరాల పాటు వేదన పడ్డారు ప్రజలందరూ. ఏంటి ఈయన వచ్చి 2 కొండలు అంటాడు, మన 7 కొండల వాడు కదా, 2 కొండల వాడు అంటారు ఎవరన్నా? 7 కొండల వాడ. 7 కొండలకి పేర్లు ఉన్నాయి, అంజనాద్రి, పుష్పాద్రి, గరుడాద్రి, శేషాద్రి, ఇట్లా అనమాట. అన్ని 7 కొండలు అందరి నోట్లోనూ ఉంటాయి. మనం అందరూ పైకి నడిచెళ్ళేటప్పుడు మెట్ల దారిలో ఏమనుకుంటారు? 7 కొండల వాడ, వెంకటేశ్వర, గోవింద గోవింద అనుకుంటారు. బస్సుల్లో వెళ్ళేవాళ్ళు అనుకుంటారు, కారులో అనుకుంటారు, క్యూ లైన్లో అనుకుంటారు. యాక్చువల్గా తిరుపతి అభివృద్ధి అంతా 1983 తెలుగుదేశం వచ్చిన తర్వాత దిగ్గుణీకృతమైందనమాట. ఎన్టీ రామారావు గారు అన్నదానం మొదలుపెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు అన్నదానం ఎంత ప్రసిద్ధి చెందిందో. రోజుకి దగ్గర 1,00,000 మంది భోంచేస్తున్నారు అక్కడ. తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు కట్టారు, ఎంతో సిస్టమేటిక్గా చేశారు. దానికి 2019, 2024 మధ్యలో మహాప్రసాదాన్ని వాడాల్సిన నెయ్యి వాడకుండా ఎంత దారుణంగా చేసి ఇవాళ ఎట్లా కొట్టా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకోవాలి. వాళ్ళు దొరికిపోయారు దొంగలు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? దొంగల్ని నిలదీసి తీరాల్సిందే, నడి రోడ్లో నిలబెట్టి తీరాల్సిందే అని వాళ్ళు వెనుకొండ మీటింగ్లో కూడా అన్నారు. ఆయన అంటే నల్లి రోడ్లో నిలబెట్టారు, సిట్ నిలబెట్టింది. వాళ్ళల్లో కొంతమంది నీ పేర్లు రాలా సిట్ రిపోర్ట్లో, 36 మందియే వచ్చినాయి. మాజీ టీటీడీ చైర్మన్స్ ఉంటారు కదా, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, ఈవో, తర్వాత ఇంకా చెవిరెడ్డి, వీళ్ళ పేర్లు రాలా. అందుకని ఏకసభ్య కమిషన్ నిన్న వేశారు. ఎవరిని వేశారు? దినేష్ కుమార్ గారిని వేశారు. 45 days లోపు ఈ జరిగిన దాంట్లో వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేదు, అసలు ఏం జరిగింది, మీరు క్రిస్టల్ క్లియర్గా మాకు రిపోర్ట్ కావాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆ కమిషన్ వేశారనమాట. కాబట్టి వీళ్ళు దేవుడితో ఆడుకోవటం బిగిన్ చేశారు. పాపం కౌన్సిల్లోకి ఫోటోలు తీసుకొస్తాం, ఇట్లా మాకు 7 కొండలు మా నాన్నగారే ఇచ్చారు అని చెప్పటం. ఆయన ఎవరు ఇవ్వటానికి? హూ ఈజ్ హీ? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 746, 700 ఇది 7 కొండలేనని ఆయన ఎవరు చెప్పటానికి? అది తరతరాలుగా 1000 సంవత్సరాల నుంచి అది 7 కొండలని చెప్పుకుంటున్నారు. దాన్ని 2 కొండలని చేసింది ఆయన. 7 కొండలని 2 కొండలు చేసి ప్రజల తిరుగుబాటు, భక్తుల తిరుగుబాటు, హిందూ మతం తిరుగుబాటు చేస్తే తట్టుకోలేక 746, 747 ఇచ్చాడు ఆయన. అదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అడిగారు ఆయన్ని, నువ్వు వెంకటేశ్వర స్వామితో పెట్టుకోబాక, ఆయన చాలా పవర్ఫుల్ గాడ్ అని, నీకు అవసరం ఏంటి, నువ్వు మనం ఎవరం అసలు? అది తరతరాలుగా 1000 సంవత్సరాల నుంచి వస్తున్న 7 కొండలు. అలా వీళ్ళని ఖండించి తీరాలి. ఈ పాపం
చంద్రబాబు గారి మీద ఏదో ఒక బురద పోయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి అమ్మా. థ్యాంక్ యూ సార్. నమస్తే.